వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి శీర్షిక మహాశివరాత్రి సందర్భంగా ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, అలాగే జాగరణ ఏ విధంగా చేయాలి, ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా ఈశ్వరునికి కొన్ని సమయాలు అనేటువంటివి కేటాయించబడ్డాయి అభిషేకం చేయడానికి. మహాశివరాత్రి రోజున మాత్రమే చేయాల్సినటువంటివి కాబట్టి ఏ ఏ సమయాల్లో ఈశ్వరునికి అభిషేకం చేయాలి అనేటువంటి విషయాల గురించి, అలాగే శివరాత్రి వ్రత ఉద్యాపన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనకు ఈశ్వరుని గురించి అందరికీ తెలుసు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమం సంకల్పం సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా నేను చేయాలన్నా, అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే ఈ కార్యక్రమాన్ని చూస్తాము. తద్వారా శాస్త్ర ప్రమాణముగా శివ పురాణాంతర్గతమైనటువంటి శివరాత్రి వ్రత పూజా విధానాన్ని తెలుసుకోగోరుతారు మీరందరూ కూడా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. శివరాత్రి రోజున చేయాల్సినటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా ముందు రోజు నుంచి ప్రారంభమవుతుంది. అనగా సూర్యాస్తమయం తర్వాత నుంచి కూడా, అనగా ముందు రోజు కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనము నిషిద్ధము. అలాగే దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇక సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాత ఆ రోజున అప్పటి నుంచి కూడా, ఎప్పుడు శివరాత్రి కంటే ముందు అనగా 25వ తారీఖు రోజు సాయంకాలం నుంచి ముందు కూడా శివనామస్మరణ చేసుకుంటూ అల్పాహారం మాత్రం తీసుకోవాలి. తర్వాత నేలపైన నిద్రించాలి అవకాశం ఉంటే. ఇక పొద్దున్నే 3 గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 4 to 6 మధ్య కాలంలో పూజా మందిరంలో ఉన్నటువంటి శివ చిత్ర పరివార పటానికి చక్కగా పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి ఒక్కసారి శివ సహస్రనామ పారాయణము చేయాలి. తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి 11 సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇక సూర్యోదయం ప్రభృతి సూర్యాస్తమయం వరకు కూడాను ఈ యొక్క శివనామస్మరణ అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి మహాశివరాత్రి రోజున. అయితే ఇక్కడ చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, రాత్రంతా జాగారం చేయాలి కాబట్టి మధ్యాహ్నం నిద్రపోతే హాయిగా మనం జాగారం చేయొచ్చు అనుకుంటారు. శివరాత్రి రోజున నిద్రపోయినట్లయితే మధ్యాహ్న సమయంలో వ్రతం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందలేరు. కాబట్టి ఈ నియమాన్ని పెట్టుకొని ఇక శివరాత్రికి సంబంధించి అసలు సిసలైనటువంటిది పూజ అభిషేకాలు అనేటువంటివి పురాణాంతర్గతంగా ఎప్పుడు ఏం చేయాలంటే 4 సమయాలలో చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఏమా సమయాలు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సాయంకాలం సూర్యాస్తమయానికల్లా కూడా ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యాస్తమయం కంటే ముందే మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శివాలయంలో ఉన్నటువంటి నంది దగ్గరికి వెళ్ళి ఈ రోజున శివరాత్రి కాబట్టి శివుని యొక్క అనుగ్రహం కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో, నా యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక ఉద్దేశంతో శివపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి 4 సమయాల్లో నేను ఈశ్వరుని అర్చించుకుంటాను. ఆ యొక్క సంకల్పం నెరవేరేటట్టుగా ఆ ఈశ్వరునికి నీవే నా కోరికను పంపింపచేయి నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని దగ్గర అనుగ్రహం తీసుకొని ఈశ్వరునికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. వచ్చిన తరువాత సాయంకాలం 6:30 గంటలకి మొట్టమొదటి పూజా సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి పూజా సమయంలో మనం చేయాల్సినటువంటిదల్లా కూడా ఈ సంబంధించినటువంటి అభిషేకం 6:30 గంటలకల్లా అభిషేకం ప్రారంభం చేసుకోవాలి. అయితే ఈ అభిషేకానికి ప్రారంభం కంటే ముందు శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. రాతి శివలింగము, స్ఫటిక శివలింగం అయితే ఎవరింట్లో ఉన్నా పర్వాలేదు. ఇవి లేనటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఉంటుంది కాబట్టి పూజా స్టోర్కి వెళితే చక్కగా పుట్టమన్ను దొరుకుతుంది. ఈ పుట్టమన్నుని స్వీకరించిన తర్వాత ప్రదోషకాల సమయం కంటే ముందే చక్కగా పుట్టమన్నుతో శివలింగాన్ని చేయాలి. అయితే ఆ పుట్టమన్నులో పసుపు, కుంకుమ, అష్టగంధములు అంటే గంధము, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, అలాగే అగరు మరియు జువ్వాది వీటన్నిటినీ పిండి చేసి ఆ యొక్క మిశ్రమంతో ఆ యొక్క పుట్టమన్నులో వేయాలి.
అలాగే పాదరసము కూడా ఒక 2-3 గ్రాములు పూజా స్టోర్లో దొరుకుతుంది, తీసుకొని వచ్చి ఆవు పాలు వేసి అన్నిటినీ కలిపి అప్పుడు శివలింగ ప్రమాణాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆ శివలింగానికి ఆవు నేతిని కనుక అద్దినట్లయితే ఎంతసేపు అభిషేకం చేసినప్పటికీ కూడా శివలింగం కరిగిపోదు. ఇక సాయంత్రం పూట చెప్పినటువంటి విధంగా ఇప్పుడు చెప్పినటువంటిది సంబంధించినటువంటిది చేసుకోవాలి. అయితే ఏం చెయ్యాలి అనగా 6:30 గంటలకి మొదటి సమయం ప్రారంభమవుతుంది. ఈ 6:30 గంటలకి ఆవు పాలతో అభిషేకము చేసి తామర పుష్పములతో అర్చించి తదనంతరం ఈ పెసరపప్పు బియ్యము కలిపి వండినటువంటి పులగం తయారు చేసి ఆ పులగాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది 6:30 to 9 మధ్య కాలంలో చేయాలి. ఇక 9 to 9:30 సమయం అనేటువంటిది బ్రేక్. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో అప్పుడు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. అభిషేకము చేసి అప్పుడు తులసీ దళములతో అర్చన చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఈ బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇది 9:30 నుంచి 12 గంటల వరకు. ఇక 12 to 12:30 బ్రేక్. మళ్ళీ 12:30 నుంచి 3 గంటల మధ్యకాలము అనేటువంటిది 3వ సమయం. ఈ 3వ సమయంలో ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తదనంతరం ఈ యొక్క బిల్వదళములతో అర్చన చేయాలి. ఈ బిల్వదళములతో అర్చన చేసిన తర్వాత అప్పుడు నువ్వులతో చేసినటువంటి అన్నం, నువ్వుల పులగం, అది నువ్వుల పులగం నైవేద్యంగా పెట్టాలి. మీ యొక్క సంకల్పం విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 4వ సమయం ఎందుకు అంత ప్రభావవంతమైనది అని చెప్పడం అంటే 3:30 గంటల నుంచి 6 గంటల వరకు ఉండేటువంటిది 26వ తారీఖు తెల్లవారితే 27 ఆ యొక్క సమయం. అంటే ఆ రోజున ఆ 2:57 తిదివార నక్షత్ర యోగ కరణాలు పంచాంగాలు కదా. ఆ పంచాంగాలలో యోగములో ఒకటైనటువంటి యోగములో శివయోగం అనేటువంటిది 2:57 26వ తారీఖు తెల్లవారుజామున మధ్యరాత్రి తెల్లవారితే 27 వస్తుంది. కాబట్టి శివయోగము మహాశివరాత్రి పర్వదినము కలిసి ఉన్నటువంటిది 4వ జాము సమయము. కాబట్టి 3:30 నుంచి 6 గంటల వరకు ఈశ్వరుడికి తేనెతో అభిషేకము జరిపించి నల్ల కలవ పుష్పాలతో అర్చన చేయాలి. అంటే నీలిరంగు కలవ పుష్పాలు. అయితే సామాన్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క నీలిరంగు పుష్పాలు దొరకవు కాబట్టి నీలిరంగు చామంతి పుష్పాలు కానీ లేదా శంఖు పుష్పాలతో కానీ ఈశ్వరునికి అర్చన చేయాలి. చేసిన తర్వాత కేవలం అన్నము మాత్రమే నైవేద్యముగా పెట్టుకోవాలి. ఈ విధంగా 4 జాముల్లో చేసినటువంటి మానవుడికి శివరాత్రి పర్వదినం రోజున శివ పురాణాంతర్గతముగా చెప్పబడినటువంటి ఈ పూజా విధానాన్ని పాటించిన వాళ్ళు అవుతారు. ఇక పూజ అయిపోయిన ఆ తరువాత అప్పుడు స్నానకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ శివాలయానికి చేరుకొని చక్కగా నవగ్రహాల చుట్టూ మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివుని దగ్గరికి చేరుకొని ఆ యొక్క నంది దగ్గరికి చేరుకొని ముందుగా నీ అనుగ్రహం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క పరమేశ్వరుని యొక్క పూజ చేసుకోగలిగే భాగ్యం కలిగింది నందీశ్వర, ఇదంతా నీ అనుగ్రహమే అని చెప్పి ఆ పరమేశ్వరునికి 1000 విధాలుగా నమస్కారాలు తెలియచేసుకొని ఆనందంగా ఇంటికి వచ్చి అప్పుడు ఇంట్లో అన్నీ కూడాను చక్కగా శాకాహార పదార్థములు అన్ని తయారు చేసుకొని ముందుగా అతిథులకి అభ్యాగతులకి లేదా మీకు శక్తి కొలది అనాథాశ్రమాల్లో వృద్ధులకి అనాథాశ్రమంలో ఎవరికైనా కానీ తినే పదార్థాలు పంచిపెట్టి ఇంటికి వచ్చి వండుకున్నటువంటి పదార్థంలో కొంత భాగము తీసి ముందుగా ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి అప్పుడు దంపతులు కుటుంబ సమేతముగా గనక భోజనం చేసినట్లయితే వ్రత ఉద్యాపన చేసినటువంటి ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పరమేశ్వరానుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలుగుతుంది. అయితే ఇక్కడ లింగోద్భవ కాలం అనేటువంటిది ప్రధానంగా మనకు ఉన్నది కాబట్టి ఈ యొక్క లింగోద్భవ కాలం అనగా మాఘమాసంలో ఈ యొక్క మహాశివరాత్రి రోజునే లింగం రూపంలో ఈశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి ఆ సమయం అతి కొద్ది సమయంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో పడుతుందో మనకు తెలియదు కావున మధ్యరాత్రి 26వ తారీఖు మధ్యరాత్రి 12:15 నుంచి 12:45 కాలంలో కేవలం ఆ యొక్క లింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని దర్శించిన ఆ సమయంలో బిల్వ దళములతో అర్చన చేసిన పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. 3వ జాములో బిల్వ దళములతో అర్చన చేయమని చెప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క గమనించగలరు. అయితే చాలా మందికి తామర పుష్పాలు కానీ నల్ల కలువ పుష్పాలు ఇలా చెప్పినటువంటివి కనీసం మారేడు దళాలు తెచ్చుకోమన్నా దగ్గర ఆ రోజున ధర ఎక్కువగా ఉంటుంది. 20 రూపాయలు 25 రూపాయలు పెడితే కానీ తామర పుష్పం దొరకదు కాబట్టి ఎక్కువ ధనం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ధనముతో మనం పూజ చేయలేకపోయామనే బాధ లేకుండా మీకు వీలైనంతగా 2-3 తామర పుష్పాలు తెచ్చుకొని అర్చన చేసేటప్పుడు మిగతాది కూడా ఎలా చేయాలంటే
ప్రత్యేకమైనటువంటి అర్చన విధానము పరమేశ్వరునికి చెప్పబడి ఉంది. అందులో ఏమీ లేదండి. బియ్యాన్ని తెచ్చుకొని ఆ బియ్యాన్ని నీటితో తడిపి ఆ నీటితో తడిపినటువంటి బియ్యంతో అర్చన చేసిన చాలా విశేషం. గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, పసుపుతో చేసినటువంటి అక్షతలు కానీ, అలాగే కుంకుమతో చేసినటువంటి అక్షతలు కానీ, గంధంతో చేసినటువంటి అక్షతలు కానీ వాడకూడదు. ఈశ్వరునికి అర్చన చేసేటప్పుడు తడిపినటువంటి బియ్యంతో అర్చన చేయడమే చాలా శ్రేష్టమని మనకు శివరహస్యంలోనే మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విధానాన్ని పాటించండి. ఈ విధంగా ఆచరించినటువంటి మానవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అసలు సిసలైనటువంటి శివరాత్రి విధానాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు. ఇంకా మీకు ఏమైనా అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో జరపబడుతున్నటువంటి పూజలు, హోమాది కార్యక్రమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి మా పీఠం ఆధ్వర్యంలో. తద్వారా ఇంకా కాశీక్షేత్రంలో కూడా చేయడం ద్వారా ఇక్కడ మీరు చేసినటువంటి దానికంటే 10ంతలైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.